మేము కష్టపడి దావోస్ వెళ్ళి మేం మాట్లాడి మేము తీసుకొచ్చిన కంపెనీకి క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఏదైతే కనుక నక్కపల్లిలో ఏర్పాటు చేయబోతున్న ఆర్ఎస్ఎల్ఆర్ అండ్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాని గురించి నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు అనుకోవాలంటారా? గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన పరిపాలన కానీ దోపిడీ కానీ జనమందరూ చూసి ఉండరు. వాళ్ళు విశాఖపట్నంలో పారిశ్రామికవేత్తలతోటి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు కాదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకి సూటు బూటు వేసి అది ప్రెస్లో కూడా వచ్చి ప్రెస్లో లైవ్ కూడా వచ్చింది. అలాంటి అమర్నాథ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పరిశ్రమలన్నిటికీ చంద్రబాబు నాయుడు క్రెడిట్ పొందుతున్నాడంటే 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చి మీరు పెట్టగలిగారా? పలాని పరిశ్రమ పెట్టామని చెప్పి పరిశ్రమ దగ్గరికి వెళ్ళి ఫోటోలు పెట్టండి. సోషల్ మీడియాలో కానీ మీ బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ఉంది, వాళ్ళ చేత కానీ పెట్టిండి. అంతేగాని ఏమీ లేకుండా ఒట్టి కళ్ళు కబుర్లు చెప్పి పబ్బం గడుపుకుందాం అనుకుంటే జనం ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. మీ తేప ఒక అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు నిన్న గుడివాడ అమర్నాథ్, అంతకుముందు ఇప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ మేనగోళ్ళు, మేనల్లుడు వ్యవహారం పోవటం కోసం ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడిని తీసుకొచ్చేసి ఈ ప్రాజెక్టు మేము తీసుకొచ్చాము, చంద్రబాబు నాయుడు క్రెడిట్ పొందుతున్నాడంటే చంద్రబాబు నాయుడు క్రెడిట్ పొందేదానికి మీరు ఎందుకు పెట్టలేకపోయారు? 5 సంవత్సరాల్లో మీరే పెట్టొచ్చు కదా. అలాంటి పరిస్థితి జనం అందరికీ తెలుసు. ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు పొందొద్దు. మీరు దిగజారిపోతూ ఉన్నారు ఉండే కొంది. మీకు పార్లమెంట్లో కూడా ఆ కొత్త భవనంలో 11వ నెంబర్ ఇచ్చే కాళ్ళు గడ్డలు పట్టుకొని ఆ లోక్సభ స్పీకర్ని 11 మాకొద్దు 12వ నెంబర్ ఇవ్వమని చెప్పి ఇచ్చిన దాన్ని మళ్ళీ శాంక్షన్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేయించుకొని 12వ నెంబర్ రూమ్కి వెళ్ళారు. మీకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దొలాడుకున్నట్టుంది మీ పరిస్థితి. అసలు పార్లమెంట్ చూస్తేనే ఎందుకంటారా? ఎందుకంత భయపడిపోతున్నారు అర్థం కావట్లా. అసలు ఢిల్లీలో 11 మంది అనేది అసలు ఢిల్లీలో స్పీకర్ తెలియదు మీ వ్యవహారం. 11వ రూమ్ మనకి 9వ రూమ్ ఇచ్చారు టీడీపీకి, వాళ్ళ 11వ రూమ్ ఇచ్చారు, 2 ఎక్కువ ఇచ్చారు. అయినా సరే వాళ్ళు భయపడిపోయి మాకు 11 వద్దు సార్ అని చెప్పి కాళ్ళు గడ్డలు పట్టుకొని 12వ రూమ్ షిఫ్ట్ అయ్యిందాకా నిద్రపోలేదంట వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీ వైసీపీ పార్టీ మేము పరిశ్రమలు తెచ్చామంటే జనం నమ్మే పరిస్థితులు లేరు. ఈ కల్లబొల్లి మాటలన్నీ మానుకొని వాళ్ళ మేనవాళ్ళకి, మేనల్లుడికి బజార్ని బడి ప్రెస్ మీట్లు పెట్టి తల్లి చెల్లి అందరూ కాల్ చేస్తూ ఉంటే దాన్ని తప్పియటం కోసం ఈ వ్యవహారాలన్నీ మాట్లాడిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది, జగనన్న రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేస్తాడు అని చెప్పి రోజా గారు కానీ, వరుడు కళ్యాణి గారు కానీ, వైసీపీ మహిళా నాయకురాళ్ళు మొత్తం మాట్లాడుతున్నారు. జగనన్న అని మాట్లాడుతున్నారు. కానీ సొంత చెల్లినైనటువంటి వైఎస్ షర్మిల గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్న అనే పదానికి అనర్హుడు అని మాట్లాడుతుంది. ఎలా చూడాలంటారు అసలు మీ పేటీఎం బ్యాచ్ అంతా జగన్మోహన్ రెడ్డి చెప్తే మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మీరుండారు. అసలు మీ అందరూ జగనన్న జగనన్నకు ఒక చెల్లెలు ఉంది, తనకు ఒక బిడ్డలు ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తిలో తనకి వాటా ఇవ్వటానికి ఇవన్నీ తిప్పలబడి తనకి ఎంఓయూలు చేసుకునేవన్నీ చెప్పి మళ్ళీ రద్దు చేసుకుంటానికి నువ్వు కోర్టులో పడేసావంటే నువ్వు నీ ఇంట్లోనే న్యాయం చేయలేకపోయావు. నీ తల్లే చెప్తుంది కదా, నలుగురికి, నీ పిల్లలిద్దరికి, షర్మిల పిల్లలిద్దరికి తగిన న్యాయం చేయాలని చెప్పి తనే చెప్తుంది. ఆ మాట వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చెప్పాడని చెప్పి తన లెటర్లో కూడా ఉదహరించి చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మతి స్థిమితం లేకుండా ఉంటే మీరంతా ఆయన చెప్పిన దానికి ప్రెస్ మీట్లకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఆ విఘ్నత ఎంత ఉందనేది మీరు జనమంతా చూస్తూ ఉన్నారు. ఆ 11 సీట్లు కూడా రేపు వచ్చే పరిస్థితి లేకుండా చేసుకోకుండా ఇప్పటికైనా జనంతో మంచిగా ఉండి మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే మిమ్మల్ని కాస్త మనుషుల్లాగా అయినా చూస్తారు. మీ నాయకుడు చెప్పినట్టు ప్రవర్తిస్తే మీ నాయకుడిని ఎట్టు చేస్తారు, మిమ్మల్ని కూడా అదే చేస్తారు. పరిస్థితి అర్థం చేసుకొని పిచ్చి ప్రేరేపణలు పోకుండా బోనమ్మ గారిని వాళ్ళని వీళ్ళని అది ఇది అని అనకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ముందు మీ జగనన్నతో చెప్పండి,
మీ పిల్లలకి ఏదైతే చేశారో షర్మిల గారి పిల్లలు కూడా అట్టాన్ని చెయ్యన్నా మనకి మంచి పేరు వచ్చింది. మేము జనంలోకి వెళ్ళినా సరే అడగకుండా ఉంటారని చెప్పి మీ జగన్ చెప్పి ఆయన మనసు మార్చేటట్టు చూడండి. కానీ జనంలోకి వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి పేటీఎం బ్యాచ్ చెప్పిందల్లా జనంలోకి వదిలే పరిస్థితి చేయొద్దు. మీరు ఇక నుంచి ఆయన తెలుసుకొని మీ జగనన్న దగ్గరికి వెళ్ళి జగనన్నకే చెప్పండి. అంటే ఇక్కడ ఓకే, చెల్లెలు మాట్లాడిందంటే ఓకే అండి, ఒప్పుకుందాం. ఏదో ఆస్తి రాలేదని అక్కస్తో మాట్లాడింది అని చెప్పి అనుకోవచ్చు. కానీ కన్న తల్లి రాసిన లేఖ, సొంత మేనల్లుడు మేనకోడలనే మోసం చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఊళ్ళో మేనల్లుడు సంగతి మేనకోడళ్ళ సంగతి తర్వాత ఇప్పటికైనా మనసు మార్చుకొని నీ మేనల్లుడు మేనకోడలకి నువ్వు న్యాయం చేస్తావని ఆశిస్తున్నాను అంటూ సొంత తల్లి లేఖ రాయటం, అసలు ఆమెను కూడా ఆమె వెనకమాల షర్మిల గారి వెనకమాల అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడటం ఎలా చూడాలంటారు అసలుకి? అది మతి స్థిమితం లేని ఆలోచన. ఆమె మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. ఏదైతే ఆస్తులు ఉన్నాయో నీ పిల్లలంతో నీ మేనగోళ్ళు మేనల్లుడు కూడా అదే పరిస్థితిలో మీ నాన్న చెప్పాడు. దాన్ని బట్టి నువ్వు కూడా న్యాయం చేయమని చెప్పి అడుగుతా ఉందా అమ్మ. ఏది జనమందరికి మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టుగా, 2 రాష్ట్రాల్లో ఉండేటట్టుగా తెలిసేటట్టుగా ఒక పెద్ద లేఖ రాసింది. ఆ లేఖనైనా నువ్వు చదివి ఇక నుంచైనా వాళ్ళకి న్యాయం చేస్తే జనం క్షమిస్తారు. నీ ఫ్యామిలీలో నీ తల్లి క్షమించింది. చెల్లితంగా తర్వాత తల్లే బయటపడి మాట్లాడుతుందంటే నీకు చెల్లి ఏముంటుంది, నాకు అట్లాంటి అన్నయ్య ఉండకూడకపోవటం మంచిది అనిపించే పరిస్థితికి మాట్లాడుతుందంటే అసలు నువ్వు ఏ పరిస్థితిలో ఉండవో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి మానవత్వం ఉంటుంది. తల్లి చెల్లి ఫ్యామిలీ అనేది ఉంటుంది. వాళ్ళ చేసినాకనే మన వెనక పెద్దలు చెప్పేవాళ్ళు ఇంట గెలిచి రచ్చకెక్కమన్నారు. నీ ఇంట్లో నువ్వు కనీసం నీ చెల్లికి న్యాయం చేయలేనివాడివి ఆంధ్ర ప్రజలకు ఏం చేయగలవు? గత 5 సంవత్సరాలు ఏం చేసావు జనమందరూ చూశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడేసినా సరే ఇంకా బుద్ధి రాలేదు. నీ ఇంట్లో నువ్వు ఈ రోజుకైనా ఈ మహిళా నాయకులందరూ ఉన్నారు కదా, ఈ మహిళా నాయకులందరూ వెళ్ళి జగనన్న ఇది తప్పు, చెల్లి ఆ రోజు 18 నెలలు 17 నెలలు పాదయాత్ర చేస్తేనే మనం పరిపాలనలోకి వచ్చాము, తనకి తగిన న్యాయం చేస్తేనే దేవుడు క్షమిస్తాడని చెప్పి, ఏ దేవుడైనా యేసుక్రీస్తైనా మన హిందువు అయినా ఏదైనా సరే న్యాయం ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయగలిగితేనే మనం బయటకు వచ్చి మాట్లాడగలం, బయటకు వచ్చి రాజకీయం చేయగలం. అంతేగాని పిచ్చి పిచ్చిగా పేటీఎం బ్యాచ్ని వదిలేసి రోజు ఒకటితో మాట్లాడిస్తే జనం మర్చిపోరు. నీ తల్లి జగన్ గారి అతి మంచితనం అతి నిజాయితీ వల్లే నువ్వు ఇంకా తట్టుకొని నిలబడుతున్నావు అని చెప్పి వైఎస్ షర్మిల గారికి వైసీపీ నాయకులు వార్నింగ్ ఇస్తున్నా సరే వాళ్ళని వారించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నాడు అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి లేడు, జగన్మోహన్ రెడ్డే మాట్లాడిస్తున్నాడు. అది వారిచ్చే పరిస్థితి కాదు. వాళ్ళంతా వాళ్ళు మాట్లాడే కెపాసిటీ వాళ్ళకి లేదు. చెల్లిని తొక్కేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ని పెట్టి, వీళ్ళంతా పేటీఎం బ్యాచ్ వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో మాట్లాడలే వాళ్ళు, వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కదండి, ఒక నాయకుడు అయితే ప్రాణం ఇచ్చేస్తాను నువ్వు అడిగి చూడమ్మా ఇప్పటికిప్పుడు తీసుకుంటాను అంటున్నాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎవరు? అదేనండి పేటీఎం బ్యాచ్ అంటే వాళ్ళే. మరి ప్రాణం ఇచ్చేది ఎందుకు? నీ నాయకుడి చేత వాళ్ళ చెల్లికి న్యాయం చేయించండి. వాళ్ళ తల్లి అడుగుతుంది, మనం అడగట్లేదు, మన పార్టీ అడగట్లేదు. టీడీపీ వాళ్ళకి సంబంధం లేని విషయం అనమాట. ప్రతి ఒక్కదానికి టీడీపీ వాళ్ళని లాగి ఏడవలేక మధ్యలో మేంబడ్డట్టు చేయకుండా ఇప్పుడైనా మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి షర్మిలకి న్యాయం చేయాలన్నా మనం జనం క్షమిస్తారని చెప్పి మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ నాయకుడిని మార్చే పరిస్థితుల్లో చేయండి. కానీ ఒకరోజు అమర్నాథ్ని, ఒకరోజు ఇంకొక ఎమ్మెల్యేని, నా మాజీ ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడించే పరిస్థితుల్లో నువ్వు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఇది మాట్లాడటంగా జగన్మోహన్ రెడ్డి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. వాళ్ళందరూ మానుకొని చెల్లికి న్యాయం చేయమనండి, తల్లి మాట్లాడిందని సమాధానం చెప్పమనండి. అసలు దమ్మే లేదంటుంది వాళ్ళ చెల్లిలో. అసలు ఆ ప్రెస్ మీట్ వింటున్నాడు, ఇంటేవాడైతే ఇంకొకడైతే మానవత్వంతో ఉన్నాడైతే మారకుండా ఉండడు. తనకి పిలిచి తగిన న్యాయం చేస్తాడు తనకి.